ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనకి ఎన్ని కళ్ళు అని అడిగితే వెంటనే టక్మన్ మనం 2 కళ్ళు అని చెప్పేస్తాం. ఈశ్వరుడికి ఎన్ని కళ్ళు అంటే ఆయనకు 3 కళ్ళు ఉన్నాయి, 3వ కన్ను కూడా ఉంది ఆయనకు అంటాం. మనకు కూడా 3వ కన్ను ఉందండి. అదే విద్య, అదే జ్ఞానం, అదే చదువు, అదే 3వ కన్ను. అంటే ఒక రాజుగారు ఉన్నారనుకోండి, రాజ్యాన్ని రాజ్యతే పూజితే అంటే ఆయన ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యంలోనే రాజుగారు నమస్కారం చేస్తారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, చదువుకున్నటువంటి వ్యక్తి ఏ దేశం వెళ్ళినా పూజిస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తికి హిందీ వచ్చి అనుకోండి, వాడు నార్త్లోనే ఉంటాడు. అదే వ్యక్తికి తెలుగు కూడా వచ్చి అనుకోండి, ఇక్కడ కూడా ఉంటాడు. అదే వ్యక్తికి తమిళ కూడా వస్తే తమిళనాడులో కూడా ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే ఇలాగా భాషనే కాదండి, అంటే ఆయన చదువుకున్నటువంటి విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఆ చదువు చాలా ముఖ్యం. అంటే ఇలా చదువుకోవాలి, ఇలా చదువు రావాలి అంటే మా పిల్లలకు సరిగ్గా చదువు రావట్లేదు, ఏం చేత అంటే కనుక అంటే జాతకంలో అంశాలు కూడా చాలా ముఖ్యమే. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి వారు అని చెప్పనేసి ఉంటారండి మనకి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామిని ఆ చదువుకునే పిల్లల చేత ఒక 5-10 నిమిషాలు ఆ స్వామిని అలా చూస్తూ ఉండమనడం మనం అలవాటు చేయవలసిన పని. దక్షిణామూర్తి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినట్టయితే కనుక కాదు, శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళినట్టయితే కనుక అక్కడ పాతాళ గణపతి వారు అని చెప్పనేసి ఉంటారు. ఆయన ఉత్తరం దిక్కును చూస్తూ ఉంటారు. అక్కడ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు తూర్పు దిక్కును చూస్తూ ఉంటారు. కాళహస్తీశ్వర స్వామివారు పడమర దిక్కును చూస్తూ ఉంటారు. అదే మందిరంలో, అదే గుడిలో దక్షిణామూర్తి దక్షిణం దిక్కును చూస్తూ ఉంటారు. అంటే ఆయనే మేధ దక్షిణామూర్తి. అంటే మనకి మేధస్సు కలగాలి అంటే కనుక, చైతన్యం కలగాలి అంటే కనుక దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం, నిధయే నిధి సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ప్రతిరోజు వాళ్ళ చేత ఒక్క 10-15 నిమిషాలు ఆ దక్షిణామూర్తి రూపాన్ని చూపించడం అలవాటు చేసినట్లయితే కనుక వాళ్ళకు అసలు అపారమైనటువంటి విద్యానుగ్రహం కలుగుతుంది. అది కలిగించేటువంటిది దక్షిణామూర్తి. అంటే మేధస్సు, మన యొక్క మెదడంతా కూడా మేధస్సే కదండి. ఆ మేధా దక్షిణామూర్తి ఆయన పేరే. అంటే మేధస్సుకి అధిష్టాన దేవత. యథార్థంగా కూడా మనం ఇదివరకు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదట సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే తదా అనేటువంటి సరస్వతీ శ్లోకాలు, దక్షిణామూర్తి శ్లోకాలు, గణపతి శ్లోకాలు చెప్పేవారు. ఇప్పుడు ఇంకంతా ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు గురించి మనం మాట్లాడకూడదు. కానీ ఇంట్లో మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ఇంకా బాగా ఉన్నతిలో రావడం కోసం ఒక 5-10 నిమిషాల సేపు ఆ దక్షిణామూర్తి యొక్క రూపాన్ని చూపించండి. ఒక పెద్ద రూపాన్ని తీసుకోండి. అంటే ఆ ఫోటో అనడం నాకు ఇష్టం లేక పెద్ద రూపమైన మూర్తిని తీసుకుని చక్కగా ఆయన గురించి ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు ఆయన చూడడం, ప్రధానంగా చూడడం. ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, లుక్ టు యూ. నువ్వు నన్ను చూస్తే కదా నేను చూస్తున్నానో లేదో తెలిసేది. అటువంటి దక్షిణామూర్తిని ప్రతిరోజు ఒక 15 నిమిషాలు 10 నిమిషాల సేపు ఆయన చూస్తూ ఉండడం. ఇంకా కూడా చదువులో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక జాతకంలో కొన్ని గ్రహ దోషాలు ఉన్నా కూడా అలా జరగచ్చు. అంతేకాకుండా ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రణవ, మేధ, శ్రద్ధా సూక్తాలు అని చెప్పనేసి ఉంటాయి. వాటితో తగినంత హోమము, అభిషేకము ఇలాంటివి చేయించడం కూడా వాళ్ళకి శ్రద్ధా సూక్తం, శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ సూక్తంతో హోమం చేస్తే, శ్రద్ధా సూక్తాన్ని వింటే. మేధా సూక్తం, మేధస్సు అంతా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా వేద మంత్రాలు. వీటితో కూడా దానికి తగినంత పని చేయడం కూడా చాలా మంచిది. ఏదైనప్పటికీ ప్రధానంగా దక్షిణామూర్తి యొక్క రూపాన్ని ప్రతిరోజు చూపించే ప్రయత్నం చేస్తే చాలా దోషాలు తొలగిపోయి వాళ్ళ విద్యలో బాగా ఉత్తీర్ణులు అవుతారు. అందులో కొంచెం కూడా సందేహం లేదు. సో పిల్లలు చదువులో బాగా రాణించాలి అంటే కనుక దానికి దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తిని ప్రతిరోజు చూడడం చాలా ముఖ్యమైన పని. ఇది చేయించండి. వాళ్ళు మేధాశక్తిగా, చాలా జ్ఞానవంతులుగా, చాలా విజ్ఞానవంతులుగా, ఆ ఈశ్వరుడు 3వ కన్నే ఆ యొక్క విజ్ఞానం కాబట్టి ఆయన్ని దర్శనం చేయడం వల్ల, వాళ్ళు ఆయన్ని చూడడం వల్ల వాళ్ళకి ఆ విజ్ఞానం అంతా, మేధస్సు అంతా ఏర్పడుతుంది.
జై శ్రీరామ్.